స్వామి వివేకానంద జీవిత చరిత్ర పార్ట్ 1. జన్మ రహస్యం. సప్తఋషులు. ఆకాశంలో ఒకచోట 7 నక్షత్రాలు ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి. అవి నిజంగా సప్తఋషులని ప్రజలు అంటుంటారు. ఆ ఋషులందరూ తీవ్ర ప్రార్థనలు చేస్తుంటారు. భగవంతుని గురించి ధ్యానిస్తుంటారు. ఇది మన విశ్వాసం. ఒకసారి ఒక చిన్న బాలుడు అక్కడికి వెళ్ళాడు. ఆ బాలుడు చాలా అందంగా ఉన్నాడు. ఆ ఋషులందరూ కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నారు కదా, అందుకే వారు ఈ బాలుణ్ణి గమనించలేదు. ఈ చిన్న బాలుడు తనకు బాగా తెలుసున్న వాడిలాగా ఒక ఋషి దగ్గరకు వెళ్ళాడు. ఆ ఋషి మెడ చుట్టూ తన చిన్న చేతులు వేశాడు. ఆయన్ని తట్టి పిలిచాడు. కాని ఆ ఋషి ఈ బాలుడి మాటలు వినిపించుకోనట్లుగా ఉన్నాడు. కొంతసేపటికి ఋషి నెమ్మదిగా కళ్ళు తెరిచి బాలుడిని చూశాడు. అతన్ని చూసి ఆయన ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ఆ బాలుడు ఋషితో ఇలా అన్నాడు, నేను వెళుతున్నాను. నాతో పాటు మీరు కూడా రావాలి. అతని మాటలు, స్వరం మధురంగా ఉన్నాయి. అలాంటప్పుడు ఆ ఋషి అతని మాటలను ఎలా కాదనగలడు? ఋషి ఏమీ మాట్లాడలేదు. కాని ఆయన ముఖం చూస్తే ఆ చిన్న బాలునితో వెళ్లేందుకు అంగీకరించినట్లే ఉంది. ఈ సంఘటనంతటినీ మహాత్ముడు, దివ్యపురుషుడు అయిన శ్రీరామకృష్ణులు ఒక దివ్యదర్శనంలో చూశారు. ఆ ఋషి ఇప్పుడు నరేంద్రునిగా జన్మించాడని శ్రీరామకృష్ణులు చెప్పారు. మరి పై దర్శనంలోని చిన్న బాలుడెవరు? అది సాక్షాత్తు శ్రీరామకృష్ణులే. శ్రీరామచంద్రుడు అవతరించినప్పుడు తనతో పాటు ఆయన హనుమంతుణ్ణి తీసుకువచ్చాడు. శ్రీకృష్ణావతారంలో ఆయన తనతో పాటు అర్జునుణ్ణి తీసుకువచ్చాడు. అదేవిధంగా శ్రీరామకృష్ణులు తనతో పాటు వివేకానందుణ్ణి తోడ్కుని వచ్చారు. ప్రతి యుగంలోనూ ఈ ఇలలో మహాత్ములు తరచూ ఉద్భవిస్తుంటారు. జీవిత లక్ష్యం ఏమిటో మానవులకు బోధించడానికి, వారు తమ లక్ష్యాన్ని విజయవంతంగా సాధించటం ఎలాగో చూపించడానికి, జీవితంలో ఎదురయ్యే కష్టాలనన్నిటినీ ఎలా అధిగమించాలో తెలుపడానికే వారు అవతరిస్తారు.